సార్ ఆర్జీవీ నిన్న ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే పోలీసులు ఆర్జీవీ కోసం గాలిస్తున్నారు, ఆర్జీవీ దాక్కుని ఎక్కడో భయపడ్డాడని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఎక్కడా కూడా ఎవరికి భయపడలేదు, నా షూటింగ్లో నేను బిజీగా ఉన్నానని చెప్పి అయితే వీడియో రిలీజ్ చేశారు. దాని పట్ల ఎలా చూడొచ్చు ఈ వీడియో రిలీజ్ చేయడం? రామ్ గోపాల్ వర్మ, నువ్వు పెద్ద కామెడీ యాక్టరు, డ్రామా ఆర్టిస్ట్వి. నువ్వు అంత ధైర్యవంతుడు, అంత పెద్ద పుడింగి, తోపు, తొక్క, తోటకూర అంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నావు, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నావు, మరి సిబిసిఐడి విచారణకు రమ్మంటే నేను రాలేనని దాంకుంటున్నావు. అంత దమ్ము ధైర్యం ఉంటారు రా, విచారణకు రా. సిబిసిఐడి వాళ్ళు 2 సార్లు నోటీస్ ఇస్తే నాకు జ్వరం వచ్చింది, నా కాలు నొప్పి, నా కీళ్ళు నొప్పి అంటవే. కేవలం ఒక నోటీస్ ఇచ్చిన దానికే 104 డిగ్రీల జ్వరం కాసింది నీకు. ఏం రామగోపాల్ వర్మ, ఇంకా ఏం చూసినావు నువ్వు? ఇంకా చాలా ఉంది నీ ఆగడాలు. ఆ రోజు చెప్పాం, తెలుగుదేశం పార్టీగా చాలా క్లియర్గా చెప్పాను నీకు, ఒరే నాయన నువ్వేదో సినిమా డైరెక్టర్, ఏదో 4 సినిమాలు తీసి బతుకు, నీకెందుకురా ఇవన్నీ అని చెప్తే రెచ్చిపోయి మరీ మాట్లాడినావారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినావు. మరి ఈరోజు ధైర్యంగా రావాలి కదా, సిబిసిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు విచారణకు వచ్చి నీ దమ్ము ధైర్యం మీద నిరూపించాలి కదా. ఒక నోటీస్కే 104 డిగ్రీలు నీకు జ్వరం కాసిందంటే ఇంక పిలిపించి ఇంటరాగేషన్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, రిమాండ్కి పంపించి, జైలుకి పంపిస్తే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి. నేను ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు మాట్లాడినట్టు దిగజారి మాట్లాడాలంటే నీకన్నా 4 గింతలు మాట్లాడతాం మేము. అమ్మ కాలి అని కూడా తిట్టగలం. నువ్వు బూట్లు అమ్మాయిల బూట్లు నాకేవాడివి నువ్వు. అదేదో శుద్ధంగా అమ్మాయిల బూట్లు నాక్కోకుండా చిల్లర వేషాలు వేసి, చిల్లర రాజకీయాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు, ఎగిరినావు, దుంకినావు, గంతులేసినావు. ఈరోజు నిన్ను కాపాడేదానికి ఏ వైసీపీ నాయకుడన్నా ముందుకు వస్తున్నాడా? ఆ రోజు నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడినావు చెప్పు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, వస్తాడు, కాపాడతాడు, ఆదుకున్నాడు అని ఎగిరినావు కదా. ఈరోజు నువ్వు దాంకోని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉందే. అక్కడెక్కడో కూర్చొనేసి వీడియోలు రిలీజ్ చేసే బదులు నేరుగా సిబిసిఐడికి రావచ్చు కదా. నేను అడిగేది ఏంటంటే, వీడియోలు రిలీజ్ చేసేదని నీకు టైం ఉంది, షూటింగ్లో బిజీ అంట. ఏం సినిమా షూటింగ్ చేస్తున్నావా? ఏం సినిమా చెప్పు? షూటింగ్లో బిజీగా ఉండేదానికి నీకు టైం ఉంటుంది. సిబిసిఐడి వాళ్ళు నోటీస్ ఇస్తే వచ్చి దానికి సమాధానం చెప్పేదని నీకు టైం ఉండదా? వాళ్ళు గౌరవంగా చూస్తారు, ఒకసారి 2 సార్లు చూస్తారు, 4వసారి షర్ట్ బట్టి, జుట్టు బట్టి లాక్కొస్తారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. నేరుగా వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు గుంజులది నిన్ను క్షమించి వదిలిపెట్టే పరిస్థితి అలా ఆలోచిస్తాం. నేను ఎవరి మీద అయితే ట్వీట్స్ పెట్టానో వాళ్ళకి మనోభావాలు దెబ్బతినాలి, కానీ ఒకరి మీద పెడితే వేరే వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్న కూడా ఆయన వ్యంగ్యంగా అడుగుతున్నారు. నువ్వు వీడియోలు, ట్వీట్లు పెడితే దాన్ని చూసి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా నాయకుడిని అన్నావు నువ్వు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను అన్నావు. మేము ఎవరిపైన రెస్పాండ్ అవ్వాలా, ఎవరిపైన మాట్లాడాలని నువ్వేంది మాకు సలహా ఇచ్చేది? నీకు అంత సీన్ లేదు రామగోపాల్ వర్మ. నువ్వేదో ముంబైలో పెద్ద సినిమాల్లో డాన్ అనుకుంటున్నావు. నువ్వేమి లేదు, నథింగ్. మా దృష్టిలో నువ్వు అసలు నథింగ్. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో రామగోపాల్ వర్మ. నిన్ను పోలీసులు బట్టలోడి తీసి కూర్చోబెడతారు, ఆ పరిస్థితి వస్తుంది. ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడినారు కదా నీ బోటోళ్ళు. నువ్వు ఆ చెన్నైలో ఇంకొక నీలి చిత్ర నటి ఒక ఆమె ఉంది, ఆమె ఈరోజు ఏమైపోయింది పరిస్థితి? 2 చేతులు దండం పెట్టి కుయ్యో మొరో అడుక్కోవాల్సిన, సారీ అని ఇంకొకటిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఈ కర్మ. గుట్టుగా ఏదో సినిమాలు తీసుకుంటున్నావు. నువ్వు తీసేవన్నీ పనికిమాల సినిమాలే అనుకో. ఇప్పుడు నీ చరిత్రని, నువ్వు దాంకొని తిరుగుతున్న చరిత్రని సినిమా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. రక్త చరిత్ర, ఆ చరిత్ర అని తీసినావు కదా. రామ్ గోపాల్ వర్మ దాంకొని తిరుగుతున్న చరిత్ర అని సినిమా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు జగన్ కూడా మొన్న ప్రెస్ మీట్ లో ఆర్జీవీ కోసం మాట్లాడుతూ ఆర్జీవీకి కూడా నోటీసులు ఇస్తున్నారు, ఏం ఒక సినిమా తీస్తే నోటీసులు ఇచ్చేస్తారా అని చెప్పేసి అయితే జగన్ మాట్లాడుతున్నారు. అదే చెప్పేది, నీకెందుకు నోటీస్ ఇచ్చినారు, నువ్వు ఎందుకు నోటీస్ తీసుకోలేదనే విషయం నువ్వు విచారణకు రావాలి కదా. నువ్వు సుప్రీంకోర్టు పోయినావు, హైకోర్టు పోయినావు, నీ బెయిల్ ఇచ్చారా? సమాధానం సిబిసిఐడి ముందు చెప్పుకోరా అని చెప్పారు. నీకు జగన్మోహన్ రెడ్డి చేయగలిగిందంతా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి 4 సానుభూతి మాటలు చెప్పగలడు అంతే, అంతకన్నా ఏమీ చేయలేడు నీకు. సార్ ఏంటి సార్, మొత్తం ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు, అదాని లంచం ఇచ్చాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్ వాస్తవం, అసలు ఏం జరుగుతుంది ఇందులో? జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా ఈరోజు ప్రజల పైన పెద్ద ఎత్తున భారం పడింది. అదానీని కూడా ఈరోజు బదనాం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, పోలీస్ స్థాయి నుండి, సిబిఐ స్థాయి నుండి ఈరోజు FBI స్థాయికి ఎదిగినాడు.
1750 కోట్ల రూపాయల లంచాలు మెక్కి సెకీకి దిగి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టడానికి అదానీ దగ్గర నుండి అక్రమ సంపాదనకు డబ్బులు తీసుకున్నావు. ఈరోజు ఆ భారాన్ని ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు చేసుకున్నావు? సాధారణంగా ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకుంటే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు చేస్తారు. 25 సంవత్సరాలకు కానీ ఎవడైనా అగ్రిమెంట్ చేసుకున్నాడు ఉన్నాడా ఈ భారతదేశంలో? 1700 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పందికొక్కులాగా నువ్వు అదానీ గారు పంచుకున్నారు. నేను అడిగేది ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు కదా, నువ్వు దీనిపైన వచ్చి మాట్లాడు. నేను అదానీ దగ్గర 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకోలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పు. సాక్షాత్ నీ చెల్లెలు డిమాండ్ చేస్తా ఉంది ఈ యొక్క అగ్రిమెంట్స్ ని, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ని, సోలార్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేయాలి. అర్ధరాత్రి పూట అయిందా అగ్రిమెంట్ చేయటం, రాత్రి 12 గంటలకి అన్ని చెల్లెలు అడుగుతా ఉంది. నీ కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నిలదీస్తున్నాడు. నాకు అర్ధరాత్రి 1:30కు ఫోన్ చేసినారు, అర్జెంటుగా రా, నువ్వు సంతకం పెట్టాలి ఫైల్ పైన. ఏం అంత అర్జెంటుగా ఫైల్ పైన సంతకం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఇదే అర్జెన్సీ, ఇదే ఉత్సాహం మిగతా ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చూపించలేదా? ఉద్యోగస్తులకు, పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వటంలో చూపించలేదు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటంలో చూపించలేదు, పెన్షన్లు ఇవ్వటంలో చూపించలేదు. 1750 కోట్ల రూపాయలు డబ్బులు వస్తుంది, లంచాలు వస్తుంది అనగానే రాత్రి అర్ధరాత్రి ఫైల్ నడిపించావు. 9 గంటలు మొత్తం ప్రక్రియను పూర్తి చేశావు. దాదాపు 1,25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ ని 9 గంటల్లో పూర్తి చేసి 1750 కోట్ల రూపాయల అక్రమ ధనాన్ని మింగి ఈరోజు అదేదో సామెతను చూసినావా, కప్పను మింగిన పాము మెత్తగా ఉంటుందనేసి ఆ విధంగా పందికొక్కు తిన్నట్టు తిని నోరు ధరకుండా ఉన్నావు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు రాష్ట్ర శ్రేయస్సు కోసమే చేసుకున్నాము ఈ ఒప్పందం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం చేసుకుని ఉంటే, సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకుని ఉంటే విద్యుత్ ధరలు ఎందుకు పెరిగినాయి? 6 సార్లు పెంచావు కదా. రాష్ట్ర శ్రేయస్సే అందమబ్బా, నీ మాటకే వస్తాము. మరి విద్యుత్ ఛార్జీలు 6 సార్లు పెంచావే, ఇది రాష్ట్ర శ్రేయస్సా? రైతుల మీద భారం, కార్మికుల మీద భారం, చిన్న పరిశ్రమల మీద భారం, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద భారం, గృహోపకారాల మీద భారం, ఇన్ని భారాలు వేసినావు కదా. ఈ ఏ విధంగా మాకు శ్రేయస్కరంగా ఉంటుంది చెప్పు. నేను అడిగేది ఒకటే, వల్ల వద్దు, నువ్వు మాట్లాడితే ఏదో చెప్తావు కదా, నేరుగా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నేను ఏ తప్పు చేయలేదు, నేను 1750 కోట్ల రూపాయలు మింగలేదు చెప్పు. ఆ మాట చెప్పు. దానికి ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తావు కదా, మరి దీని మీద పెట్టు ప్రెస్ మీట్. అది మాత్రం పెగలనంటదే. నీ చెల్లెలు డిమాండ్ చేస్తాంది, నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నాడు, నీ బంధువు అతను డిమాండ్ చేస్తున్నాడు దీనిపైన విచారణ జరిపించాలని. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. అది ఈ రోజు రేపు 10 హీరింగ్కి వస్తుంది. వస్తే విచారణకు వస్తే మళ్ళీ ఎక్కాల్సిందే. నేను అమెరికా వాళ్ళు ఎత్తుకొని పోతారు. మళ్ళీ ఈ జైలు అన్ని అయిపోయినాయి. మళ్ళీ అమెరికా జైలు, అక్కడ టిఫిన్ బాక్సులు ఇచ్చేది, ములాఖతులు గిలాఖతులు ఉండవు. నేరుగా ట్రయల్, జైలు శిక్ష, ఇది ఒకటి మిగులుతుంది నీకు. సార్, గత పరిపాలనలో సంబంధించి ఏదైతే రఘురామకృష్ణరాజుని అక్రమ అరెస్ట్ సంబంధించి అప్పుడు ఎడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ ప్రెజెంట్ రిటైర్ అయి ఉన్నాడు. ఆయన కూడా అరెస్ట్ అవబోతున్నారు. ప్రస్తుతం విచారణలో ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు, విచారణలో ఉన్నారు కదా. ఎట్లా చూడొచ్చాం సార్ ఈ ఘటన? మొత్తం పోలీసు వ్యవస్థకి కనువిప్పు కావాలా విజయపాల్ యొక్క అరెస్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు, నీ నెత్తి మీద 3 సింహాల టోపీ ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పనిచేయాల. విజయపాల్ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల. వైసీపీ కార్యకర్తలాగా పనిచేశావు. కస్టడీలో ఉంటూ నువ్వు రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీ గారినే పెట్టి కొట్టి టార్చర్ చేసినావు. ఈ రోజు నువ్వు పోలీస్ కస్టడీలో నువ్వు మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నావు. నేను అడుగుతున్నాను, ఆ రోజు ఎవరిని మెప్పించడానికి నువ్వు రఘురామకృష్ణరాజు గారిని కొట్టావు? ఎవరిని మెప్పించడానికి, ఎవరి దగ్గర మార్కులు కొట్టడానికి కొట్టావు రఘురామకృష్ణరాజు గారిని? ఈ రోజు నిన్ను ఎవరైనా కాపాడడానికి వస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేను ఇంటరాగేట్ చేసినారు. నువ్వు కూడా సుప్రీంకోర్టు పోయినా, హైకోర్టు పోయినా, యాంటిసిపేటరీ బెయిల్ ఇమ్మని విచారణకు రమ్మన్నారు. దాంకొని తిరిగినావు. ఓ పోలీస్ అధికారిగా ఉండుకొని నువ్వు దాంకొని తిరగాల్సినంత అఘాయిత్యం ఏమొచ్చిందా? అక్రమ సంపాదన కోసమే కదా, డబ్బుల కోసమే కదా, వాళ్ళు ఇసిరేటువంటి ఎంగిలి మెతుకుల కోసమే కదా. వాళ్ళు ఇసిరేటువంటి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడ్డావు. ఈరోజు దొంగలాగా పోయి దాంకోవాల్సిన పరిస్థితి, జైలుకు పోతున్నావు. పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో ఆ పక్క ఒక పోలీసు, ఈ పక్క ఒక పోలీసు కాకి గుడ్లు వేసుకుని మధ్యలో నిన్ను కూర్చోబెట్టుకుని పోతా ఉంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నువ్వు ఒకటే కాదు, నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో IASలు, IPSలు అందరూ ఒక్కొక్కరు
ఆయన ఎవరు జత్వాని కేసులో కాంతిరాణా టాటా కానీ, విశాల్ గుని కానీ, సీతాంజరామ్ రాంజులు కానీ ఎఫ్ఐఆర్లు ఎదుర్కొని సస్పెండ్లు అయ్యి మళ్ళీ నువ్వు జైలుకు పోతూ సిఐలు సస్పెండ్ అయ్యి ఇవంతా ఎందుకు వచ్చిన కర్మ మీకు? ముందు ఇంకా మరికొంతమంది ఐపీఎస్లు కాకీలు చాలా మంది పోలీసులు అరెస్ట్ కాబోతున్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి. స్టార్టింగ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలలకి తెలుగుదేశం వాళ్ళు ఏం పట్టించుకోలేదబ్బా, రెడ్ బుక్ అన్నారు, ఆ బుక్ అన్నారు, ఏం చర్యలు లేవు, అది ఇది అని చెప్పి కొందరు వేలెత్తి చూపించినారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, క్రమంగా 1 by 1 ఒక పద్ధతిగా, అదేదో చెప్తా చూసినావా, కొందరు ఆవేశంగా కొడతారు, కొందరు ఆలోచనగా కొడతారు, కానీ మేము పద్ధతిగా చేస్తున్నాం. ఏ పనైనా ఒక క్రమ పద్ధతిగా వస్తుంది అన్ని కూడా. ఈరోజు రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళంతా ఏమైపోయినారు, సారీలు చెప్పుకుంటున్నారు, మాకు మమ్మల్ని వదిలేయండి అంటున్నారు, మమ్మల్ని క్షమాపేక్ష కోరుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో బాగానే ఈ విజయపాలు ఆయన ఏదో సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నాడు. వాడు వర్రా రవీందర్ రెడ్డి ఒకడు, వాడు ఇంటూరి వాడు రవికిరణ్ ఆడు ఇంకొకడు, వాడు బోరుగడ్డ అనిల్ అని ఇంకొక రౌడీ షీటరు. మీకు ఏమిరా కర్మ? ఈరోజు చెప్పుకోవడం తినాల్సిన పరిస్థితి. అందరూ వరుసపెట్టి చెప్పుకోవడం తినాలి తింటున్నారు కదా. ఏ వైసీపీ నాయకుడన్నా మిమ్మల్ని చూసి మీ స్టేషన్ దగ్గరికి వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన సందర్భం ఉందారా మీకే? మీ ఊరు పట్టించుకోవటం లేదు. ఇంతలో మాత్రం ఎందుకు ఎగిరి గంతులేసింది మీరు? కాబట్టి చివరికి చెప్పేది ఏంటంటే, రెడ్ బుక్ 2-3 పేజీలు ఓపెన్ అయింది, చివరి పేజీ వచ్చే వరకు మొత్తం వస్తారు దీనిలో.